చందమామ కథ. కుక్క ముక్కు చల్లన. చాలా కాలం కిందట ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను పరమ లోభి, కఠినాత్ముడు కూడా. అతని పిల్లలు ఒక కుక్కను తెచ్చి మక్కువతో పెంచుతూ వచ్చారు. ఈ పని రైతుకు ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. కానీ జాలిగుండె గల అతని భార్య మటుకు విశ్వాసం గల ఆ కుక్కను ప్రాణప్రదంగా చూసుకునేది. ఒకసారి ఆ ఊరిలోకి భయంకరమైన అంటువ్యాధి ప్రవేశించింది. అది త్వరలోనే గ్రామమంతా వ్యాపించి అనేక మంది చనిపోదొచ్చారు. గ్రామస్తులు ఈ పరిస్థితిని చూసి హడలిపోయి మరొక ఊరు చేరుకొని ప్రాణాలు నిలబెట్టుకోవడమే గత్యంతరం నిశ్చయించారు. ఆ ఊరు నుంచి కదలిపోవాలంటే 2-3 రోజులు పడవ ప్రయాణం చేయాలి. గ్రామస్తులతో పాటు పడవలో రైతు కుటుంబం కూడా బయలుదేరారు. అతని పిల్లలు, భార్య, తమకు ప్రాణ సమానమైన కుక్కను కూడా పడవలోకి ఎక్కించబోయారు. జనానికే చోటు చాలక ఇబ్బంది పడుతూ ఉంటే కుక్క కూడా ఎందుకు, దాన్ని వదిలేయండి అంటూ రైతు విసుక్కున్నాడు. కానీ అతని భార్య అయితే దాన్నే కాదు నన్ను వదిలేయండి అని విరక్తిగా అనేసరికి తప్పదురా భగవంతుడు అనుకుని సమ్మతించాడు రైతు. రాత్రి కాగానే ప్రయాణికులందరూ సర్దుకుని పడుకున్నారు. కుక్క మాత్రం సహజ సిద్ధమైన విశ్వాస గుణంతో పడవను నలుమూలలా పరీక్షిస్తూ కాపలా కాస్తూనే ఉంది. అది అలా కాపలా కాస్తూ ఉండగా ఒక చోట పడవలోకి నీళ్లు వస్తున్నట్టు కనిపించింది. ఈ నీళ్లు ఎందుకు వస్తున్నాయా అని కుక్కకు కంగారు పుట్టి పడవంతా కలయిదిరిగి చూడగా ఒక చోట చిన్న రంధ్రంలో నుంచి పడవలోకి నీళ్లు రావడం కనిపించింది. జనమంతా పాపం నిశ్చింతగా నిద్రిస్తున్నారు. ఈ రంధ్రంలోంచి నీరు వస్తున్న సంగతి ఒక్కరికి తెలియకపోయే. ఇలానే ఊరుకున్నట్టయితే మరొక గంట సేపట్లోగా నీరు జోరుగా ప్రవహించి పడవ గంగార్పణమైపోతుంది, సందేహమే లేదు. ఏం చేసేది, ఇన్ని ప్రాణాలు ఎలా నిలుస్తాయి అంటూ కుక్క అనేక విధాల ఆలోచించి తక్షణమే అది తన గతి ఏమవుతుందోనే తలంపే లేకుండా దాని ముక్కును ఆ చిన్న రంధ్రంలో పెట్టి లోనికి నీరు రాకుండా అడ్డుకుంది. అది ముక్కు యువతలకు తీసిందంటే బిలబిలమంటూ నీరు వచ్చి పడి పడవకు ప్రమాదం కలుగుతుందన్నమాట. ఈ సంగతి ఎరిగిన ఆ కుక్క ప్రయాణికులను కాపాడడం కోసం ముక్కు రంధ్రంలో నుంచి రాత్రల్లా నిలబడే ఉంది. తెల్లవారగానే పడవ పెద్ద వచ్చి కుక్క కదలకపోవడానికి గల కారణం గ్రహించి దాని తెలివితేటలకు, విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. పడవలోని వారందరూ తమను రక్షించిన ఆ కుక్కను ఎంతో మెచ్చుకున్నారు. దాని యజమాని అయిన రైతు కూడా తన ఉపేక్షకు సిగ్గుపడి పశ్చాత్తాపం చెందాడు. మరికొద్ది రోజులకే ఆ గ్రామంలో పరిస్థితులు చక్కబడగా రైతు కుటుంబం తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆ రైతు తక్కిన కుటుంబంతో పాటు కుక్కను ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. ఒక రాత్రల్లా నీటిలో తడిసి ఉండడం చేత ఆ నాటి నుంచి కుక్క ముక్కు చల్లగా ఉంటున్నదని చెప్పుకుంటారు. చందమామ కథ. కోడి కెలుకుడు కథ. పూర్వకాలంలో గద్దకు ఇప్పట్లాగా రెక్కలుండేవి కావు. అందుచేత అది ఎగరలేకపోయేది. జంతువులతో పాటు అది కూడా భూమి మీదనే సంచరించవలసి రావటం దానికి ఇబ్బందిగా తోచింది. అప్పుడు గద్ద ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆయనకు నమస్కరిస్తూ, దేవా, నేను ఈ భూలోకంలో మాత్రమే సంచరించడం స్వేచ్ఛకు లోపంగా ఉంది. కనుక ఆకాశ మార్గాన విహరించడానికి వీలుగా రెక్కలు అనుగ్రహించి పుణ్యం కట్టుకోవలసింది అని వేడుకుంది. గద్ద ప్రార్థన విన్న దేవుడు ఒక మహిమగల సూదిని దానికి ప్రసాదిస్తూ, ఓ ఈ గద్ద, నీకు ఇష్టమైన ఈకలు రెక్కలు సంపాదించి తెచ్చుకుని ఈ సూదితో కుట్టుకున్నావంటే శాశ్వతంగా అతుక్కుపోతాయి. అప్పుడు తక్కిన అన్ని పక్షుల్లాగా నీవు కూడా స్వేచ్ఛగా ఆకాశ మార్గాన ఎగరగలుగుతావు అని చెప్పి అదృశ్యమయ్యాడు. దేవుడిచ్చిన మంత్ర సూదితో గద్ద రెక్కలు ఈకలు అమర్చుకుని ఇష్టం వచ్చినట్టుగా ఎగరసాగింది. గద్ద ఎగరడం చూసి దాని ప్రాణ స్నేహితుడైన కోడి కూడా ఆకాశ మార్గాన్ని ఎగరాలని సరదా పుట్టింది. గద్ద దగ్గరికి వెళ్లి కోడి తనకు కలిగిన అభిలాషను వెల్లడించింది. ఈ సంగతి విని గద్ద, ఓయి నేస్తం, ఈ మంత్రసూదిని నేను కఠోరమైన తపస్సు చేసి సాధించుకుని ప్రాణ సమానంగా చూసుకుంటున్నాను. కనుక ఇది తప్ప మరేమి కోరినా తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. నా ప్రాణాలు కోరినా ఇవ్వడానికి సిద్ధమే అని నమ్మబలికింది. అందుకు కోడి, నాకు జీవితంలో మిగిలి ఉన్న కోరిక ఇది ఒకటే. నీ దయ ఉంటే మిత్రుడి కోరిక నెరవేర్చు, లేకపోతే లేదు. నీవు మాట చెల్లిస్తావనే గట్టి నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాను. నోరు తెరిచి అడిగాను. ఒక్క 4 రోజులు సూది అప్పిచ్చావంటే రెక్కలు అమర్చుకున్న వెంటనే నీ సూది నీకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను అని అనేక విధాల ప్రాధేయపడింది. మారుమాట చెప్పలేక గద్ద మంత్రసూది ఇస్తూ అనేక విధాల హెచ్చరిక చేసింది. అమిత సంతోషంతో కోడి మంత్రసూది పట్టుకుపోయింది. కాని ఆ ఉత్సాహంలో దారిలో ఎక్కడో దానిని జార విడిచింది.
నిలిచింది. ఆ క్షణం నుంచి కోడికి మతిపోయి ప్రాణ స్నేహితుడైన గద్దకు ఏ సమాధానం చెప్పుకోవడానికి తోచలేదు. సరిగ్గా 4వ రోజున గద్ద తన మంత్రసూది కోసం కబురు చేసేసరికి కోడి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ గడువు పెట్టి ఆ సూది దొరుకుతుందేమోనని నాటికి నేటికి కుటుంబంతో సహా భూమిని కెలుకుతూ ఇంకా వెతుకుతూనే ఉంది. కోడి తనను మోసం చేసి మంత్రసూదిని కాజేసి ఇలా నటిస్తోందన్న అపోహతో గద్ద దాని జట్టు వదిలేసి దానిపైన వైరం పూనింది. అప్పటి నుంచి కోళ్లు గాని కోడి పిల్లలు గాని కంటపడితే గద్ద వాటిని ఆకాశానికి ఎగరేసుకుపోయి కసి తీరేట్టు కబళించి వేయాలని చూస్తుంటుంది.